సార్ సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే నార్మల్గా అయితే ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అండి. ఇప్పుడు నార్మల్గా ఏజ్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నార్మల్గా ఇండైజెషన్ ప్రాబ్లమ్ కానివ్వండి, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానివ్వండి, ఇలా ఏజ్ రిలేటెడ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో డైట్ అంటే ఏంటంటే మనం రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేమి తింటున్నాము, ఏమేమి తాగుతున్నాము అనే వాటి మీద డిపెండ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దాని తర్వాత ఎక్సర్సైజ్ అనమాట. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఎక్సర్సైజ్ అంటే డైలీ కూర్చొనే వర్క్ చేస్తున్నారా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ మీ డైలీ లైఫ్లో లేకపోతే ఖచ్చితంగా అది యాడ్ చేసుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలామంది సాల్ట్ ఎక్కువ తీసుకుంటే మొత్తం బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్ని డీరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, సాల్ట్ తీసుకుంటే ఏంటంటే బీపీ వచ్చే ఛాన్సెస్, హైపర్ టెన్షన్ బీపీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. ఇప్పుడు సాల్ట్తో పాటు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ దాహం ఎక్కువ అనిపిస్తుంది, వాటర్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇలా సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కిడ్నీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఏంటంటే ఇప్పుడు సాల్ట్స్ బ్యాలెన్స్ అవన్నీ మనకి నార్మల్గా బ్లడ్ బఫర్స్, లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానీ ఆ రెండు చూసుకోవాలి. సో సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్ వాటర్ ఫిల్టరేషన్ కిడ్నీ చేసే దాని మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఒకవేళ బాడీలో సాల్ట్ వాటర్ ఎక్కువ అయిపోయేసరికి గుండె పైన కూడా ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సాల్ట్ రిటెన్షన్ సిండ్రోమ్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి. వాటి వల్ల నార్మల్ బాడీ ఫంక్షన్స్ కానీ వేరే బాడీ ఆర్గన్స్ కానీ దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం నార్మల్గా జనరల్గా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే వైట్స్ అని అవాయిడ్ చేయమంటాం. అంటే ఎక్సెస్ సాల్ట్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, ఇప్పుడు ఫ్లోర్స్ ఎస్పెషల్లీ మైదా అట్లాంటి ఫ్లోర్స్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం అరికట్టచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.